బాగా వైలెంట్గా ఉండే వ్యక్తి ఒక సాధువుగా మారగలడా చెప్పండి? మారగలడు. మృగారి అనే ఒక పెద్ద బోయవాడు ఉండేవాడు. అడవిలో జంతువుల్ని చంపేసేవాడు. కానీ చంపే విధానం మాత్రం ఎంత క్రూరంగా ఉండేదో తెలుసా? ఒక అడవి పందినో లేదంటే ఒక జింకనో ఒక కుందేలునో చంపేటప్పుడు పూర్తిగా చంపడండి. బాణంతో ముందు గుచ్చుతాడు, తర్వాత అది ప్రాణాలతో విలవల్లాడి కొట్టుకుంటూ ఉంటే ఆనందిస్తాడండి. అటువంటి క్రూరుడైనటువంటి మృగారిని ఒకసారి నారదముని కలిసి ఏమన్నాడంటే, ఒక బోయవాడిగా జంతువుల్ని చంపడం నీకు అలవాటు, అది పాపమైనా కూడా, కానీ నువ్వు వాటిని సగం చంపి అనవసరంగా నొప్పిని కలిగించి నీ పాప భారాన్ని ఇంకా పెంచేసుకుంటున్నావు. కాబట్టి నువ్వు ఈ కార్యాన్ని ఆపాలి. నీ యొక్క ధనుస్సుని విరగ్గొట్టాలి, హరినామాన్ని జపించాలి, నీ మనసుని పవిత్రం చేసుకోవాలి. ఈ మృగారి మనసులో ఒక పరివర్తన కలిగింది. నారదముని యొక్క దివ్య తేజస్సుని చూసి ఇతడు వెంటనే తన యొక్క బాణాన్ని విడిచేసి ఇక హరినామాన్ని జపించడం మొదలుపెట్టాడు. అతడిలో ఎంత పరివర్తన వచ్చిందంటే చీమకు కూడా హాని తలపెట్టలేదండి. అది గురువు యొక్క సందేశానికి ఉన్నటువంటి మహత్తు, కృష్ణుడి యొక్క నామానికి ఉన్నటువంటి మహత్తు.